వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయలా? హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పలేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ, పెద్ద వంకాయ. ఒక్కసారి రుచి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలు అంటే నాకు పరమేళ. నీకు వంకాయలు ఎందుకులేమ్మా? ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయిలు ఇక్కడే పని వెళ్ళండి. చదవండి వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి వంకాయలు కిలో ఎట్టయితుందా? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్ వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైందా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? శుభోదయం. వెళ్ళి కూర్చోరా, కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్? ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారో. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్ నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్. ఆన్సర్ పేపర్? ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్ నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది 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 ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్. చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. అయ్యో ఏ పద్మ, నీ పేపర్ ఇవ్వా ప్లీజ్. చూపివా? క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తుకే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటారు బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్ట ఉంటుంది. బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీటితో పెట్టుకో. ఏంటి తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు 0 వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే. శాస్త్రి చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. వచ్చే జన్మలో కలుద్దాం. సుందరి, నువ్వు నాది పెట్టుకున్నావు. మీదా? అవును. సారీ, టోపీలు మారిపోయినాయి. టోపీలే కాదు, మనస్సులు కూడా మారిపోయినాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెంటనే కాదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఐసి, నువ్వు ఇంటికెళ్ళి గుండెల్లో చేయి పెట్టుకుని కెలుక్కో. 2 గుండెలు తగులుతాయి, అందులో ఒకటి నాది, ఒకటి నీది. ఏమంటావు? డ్యూటీలో ఉన్నప్పుడు నేనేం అనలేను. నా పేరు చిట్టి, సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. వెళ్ళొస్తాను, బయట ఎక్కడైనా కలుద్దాం. బాయ్. Hello, Yugandhar. Hi, Chanakya. How are you? Okay, fine.
ఏంటిలా వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావా? నేను R&Bలో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీసరా? ఓ మై హార్టీ కంగ్రాచులేషన్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తుండు. ఓకే. మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. హాయ్. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి, ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో, మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి, నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముచ్చు. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తుకెళ్ళిందో ఏమిటో. ఉండు, ఏమండి ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో అటో తెలితే దంపతులిద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిని పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు, పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం, ఛాయ్ ఏమిటండి అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే, కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం ఇక్కడ ఆగదులండి, జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హయగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలు గడించొచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ, నా స్వామి నిద్రిస్తున్నాడు. అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీది ఏమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ వీర్ బాట్లా? ఏంటో చెప్పు. రావు చేయకు, ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్. మీదే క్యాస్ట్? సారీ పోన్లే, వదిలే. సపోజ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు? ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో? రాజే కదా, ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ కుక్క తోక. ఆగాగు, కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా, ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్,